పలకండి. నన్ను బలపరచు యేసయ్య ద్వారా నేను సమస్తము చెయ్యగలను. నేను జయిస్తాను కానీ ఓడిపోను. యేసు రక్తమే నాకు విజయము. ఏ తెగులును నా గుడారమును సమీపించదు. నేను అనాథిని, తాను యేసయ్య నన్ను ఎన్నడు విడువడు, ఎడబాయుడు. నేను లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదును, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నేను దేనిని గూర్చి చింతపడగాని యేసునందు ఆనందించుచున్నాను. నేను పలికినవన్నీ యేసు నామములో పొందియున్నానని నమ్ముచున్నాను. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. తండ్రి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. అకాల షట కాల పాప 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 రషట ఓకాల షట కాల పాప 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 ఆల లషకాల బకల 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 ఓ షకాల సికియా ఓకాల బకల ఓ షకాల మా ఓకాల కార కాల సియా అబా బాబా రబా బాబా బాబా రబా బాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నుంచున్నాం. అందరూ లేచి నుంచుని మీ వాక్య లేఖనం చేతిలో పట్టుకునండి, మీ బైబిల్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్య లేఖనంలో నుంచి కీర్తనల గ్రంథము 38వ కీర్తన. కీర్తనల గ్రంథము 38వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. ఒకే మనిషి చదివినట్లు అందరూ ఏకకంఠముతో ఒకే ధ్వనితో అందరూ నాతో కలిసి చదవండి. హల్లెలూయా. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ కోపగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖక్రాంతులనే సంతరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి నీ కేకలు వేస్తున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దార్చిబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలము నన్ను విడిచిపోయిను, నా కడుదృష్టి తగ్గిపోయిను. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను సొమ్మసిలి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. ప్రభువు, నా అభిలాషాంతయు నీకే కనబడుచున్నది. దేవునికి కనబడుతున్నది. ఏంటి కనబడుచుంది? మనల్ని చూస్తున్న దేవుడు. చెప్పండి, మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్న దేవుడు. హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే. ఆరాధన, 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 ఆరాధన. యేసుకి ఆరాధన, 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 ఆరాధన. చప్పట్లు కొడుతూ ఆరాధన, ఆరాధన, యేసయ్యా ఆరాధన, ఆరాధన.
ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. ఆరాధన 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 చేతుల పైకి చప్పట్లు కొడుతూ ఆరాధన 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 ఆరాధన. నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన. నిన్ను చూసే దేవుని ఆరాధించు. ఆరాధన 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 ఆరాధన. అందుకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు భూమి ఆకాశమును సృజించినవాడు. లవ్ రెస్పాండింగ్ టు ది లవ్ ఈజ్ వర్షిప్. దేవుడు మన మీద చూపిన ప్రేమకు ప్రతి ప్రేమ బదులుగా ఇవ్వడమే ఆ ప్రేమను ఆరాధన అంటారు. గుర్తులా మన మధ్యన కుమారి గారు వచ్చి ఆరాధన నడిపిస్తుండగా అందరిలాగే లేచి నుంచుందాం. ఒక 2 నిమిషాలు లేచి నుంచుందామా? అలాగే ఉండండి. ఆరాధన ముగించిన వెంటనే మనము ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక. నేను పలుకుతూ ఉంటాను, ఆమేన్ అని చెప్పండి. ఆ ఆశీర్వాదాలు మీ సొంతం అవుతే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యేసు నామములో మీ అక్కర్లన్నీ తీరిపోవును గాక. యేసు నామములో మీకు మంచి ఆరోగ్యం కలుగును గాక. యేసు నామములో మీరు మీ బిడ్డలు దీవించబడుదురు గాక. యేసు నామములో మీరు పైకొచ్చుదురు గాక. యేసు నామములో మీ అక్కర్లన్నీ తీరిపోవును గాక. యేసు నామములోకి మంచి ఆరోగ్యం కలుగును గాక. యేసు నామములో మీరు మీ బిడ్డలు దీవించబడుదురు గాక. యేసు నామములో మీరు తలపెట్టిన ప్రతి పని దేవుని చిత్త ప్రకారము సఫలమవును గాక. యేసు నామములో మీ చింత తొలగిపోవును గాక. యేసు నామములో మీ కన్నీరు తురుమువేయబడును గాక. యేసు నామములో మీ గుండె మీద ఉన్న ప్రతి భారము తీసివేయబడును గాక. యేసు నామములో మీరు ఆశీర్వదింపబడుదురు గాక. యేసు నామములో మీ పిల్లలు దీవించబడుదురు గాక. యేసు నామములో మీరు పైకొచ్చుదురు గాక. యేసు నామములో మీరు ఆత్మీయంగా పైకొచ్చుదురు గాక. యేసు నామములో మీరు ఆర్థికంగా పైకొచ్చుదురు గాక. యేసు నామములో మీరు ఆరోగ్యపరంగా పైకొచ్చుదురు గాక. యేసు నామములో దేవుని యొక్క కృపాశ్యామములు మీ వెంట వచ్చును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. అందరూ కూడా మనం దేవుని సన్నిధిలో ముందుకెళ్దాం. అందరూ అలాగే దేవుని చేతులు పైకెట్టండి. కుమారి గారు ఆరాధిస్తుండగా అందరూ మనకు దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. దేవుని తప్ప ఇంకెవ్వరు కూడా దేనిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ప్రభుని మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకునండి. అందరూ కూడా చేతుల పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దామండి.
ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అందరూ కూడా చేతులు పైకెద్దాం. హృదయపూర్వకం దేవుని మాత్రమే కనబడుతామండి. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా పూజనీయుడా ఆరాధ్య దైవమా పూజనీయుడా ఆరాధ్య దైవమా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మస్వరూపి దేవుడా అపరంజిని పోలినవాడా ఆత్మస్వరూపి దేవుడా అపరంజిని పోలినవాడా అదృశ్యరూపుడా ఆలోచనకర్త బలవంతుడవగు దేవా నిత్యుడవగు తండ్రి స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి సింహాసనాసీనుడా ఆదియు అంతము నీవేగా స్తుతి సింహాసనాసీనుడా ఆదియు అంతము నీవేగా ఆది సంభూతుడా శాంతి స్వరూపుడా నమ్మదగిన దేవా నన్ను విడువని తండ్రి స్తుతి అందరూ కూడా చెప్తామనే మాట స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా పూజనీయుడా అందరూ కూడా చెప్పాలి. ఆరాధ్య దైవమా పూజనీయుడా ఆరాధ్య దైవమా స్తుతి ఆరాధనా
చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రియమైన దేవుని బిడ్డ అందరూ నాతో కలిసి ఈ పాట పాడండి. ఈ చిన్న పల్లవి పాడుతూ ఆరాధన 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 ఆరాధన, చప్పట్లు కొడుతూ ఆరాధన 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 ఆరాధన. ఎదిరించరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎదిరించరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. అందరూ దేవుని శక్తితో నింపబడాలి. ఆరాధన 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 నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన అందరూ చేతులు పైకి ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చేతుల పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం విందాం. అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతులు ఒక మా దేవ, సర్వోన్నతులు ఒక మా తండ్రి, ప్రేమిస్తున్న మా దేవ, మీ పవిత్రమైన నామములో ప్రార్థిస్తున్నా. మీ ప్రజలందరితో కూడా నీవు మాట్లాడండి. విన్న వాక్యాన్నిటిగా వాళ్ళు ఫలింపచేయండి. దేవా, మీ శక్తితో వాళ్ళు నింపండి. ఎవరికి ఏ వాక్యం అవసరం నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా. ఆ పరిశుద్ధ లేఖనాలతో మీ ప్రజలతో నీవు మాట్లాడి వారి గుండె మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేయండి. మనసులో ఉన్న ప్రతి వేదన తీసివేసి శాంతిని సమాధానం ఇచ్చి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.
సంతోషం ఉన్న వారు హల్లెలూయా చెప్పండి. బాగున్నారు అందరూ? బాగున్నారా? ప్రజల మీ పక్క వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ చెప్పండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పండి. యేసయ్యకి మీరు చాలా ఇష్టం అని చెప్పండి. ప్రజల ఆయన మీరు చిన్న బిడ్డలతో సమానం. ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనక తీయలేదు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనక తీయలేదు. ప్రజల ప్రాణం మన కోసం పెట్టాడని మీరు ఆలోచించాలి. మనల్ని చాలా ప్రేమించాడు. ప్రజల ఈరోజు వాక్య సందేశం హౌ టు రిసీవ్ క్రౌన్. ఒక కిరీటాన్ని ఎలా సంపాదించాలి? ప్రజల మన జీవితంలో కిరీటాన్ని ఎలా పొందుకోవాలి? హల్లెలూయా. వాట్ ద క్రౌన్ రిప్రజెంట్స్? క్రౌన్ రిప్రజెంట్స్ ది విక్టరీ అండ్ బ్లెస్సింగ్. కిరీటము దేనికి సాదృశ్యంగా ఉంది? కిరీటం అనేది రాజుగారి యొక్క తల మీద ఉంటుంది. రాజుగారి యొక్క శిరస్సు మీద ఉంటుంది కిరీటము. కిరీటం ఏం చేస్తుంది? రాజుగారికి ఘనత తీసుకొస్తుంది, రాజుగారికి గౌరవం తీసుకొస్తుంది. అది రాజుగారు అని తెలియజేస్తుంది. అయితే మన జీవితంలో మన కిరీటాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనకు జీవితంలో దేవుడు కిరీటంతో మనం దీవించాలని ఆశపడుతున్నాడు. కిరీటం దేనికి సాదృశ్యంగా ఉందంటే కిరీటము ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. రెండవది కిరీటము విజయానికి సాదృశ్యంగా ఉంది. మూడవది కిరీటము జయానికి సాదృశ్యంగా ఉంది. నాలుగవది కిరీటము దేవుడు మహిమకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు నీ జీవితాన్ని హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను నీ బిడ్డలను దీవించాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ దీవెన ఒక కిరీటము వల్ల దేవుడు మన తల మీద పెట్టాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి సంవత్సరము ఏమై ఉన్నది? దేవుని యొక్క దయా కిరీటం. ఏమై చెప్పండి? ప్రతి సంవత్సరము దేవుని యొక్క దయా కిరీటం అంట. అంటే ఆ సంవత్సరము ఏంటి ఉంది? దేవుడిచ్చే కిరీటము. దేవుడు మనల్ని ఘనపరుస్తానని, దేవుడు మనల్ని పైకి తీసుకెళ్తానని, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఆ కిరీటం పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ కిరీటాన్ని పొందాలంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? గుర్తుపెట్టుకోండి, దేవుడిని మనం కిరీటం అడిగితే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? యుద్ధాన్ని ఇస్తాడు. భక్తుడు కిరీటం అడిగితే దేవుడు ఏమి ఇచ్చాడు? యుద్ధాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఎందుకంటే ఆ యుద్ధమే కిరీటం వెతుకు తీసుకెళ్తుంది కాబట్టి. హల్లెలూయా. 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 గొలియాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే. గొలియాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే. కిరీటమే కావాలంటే గొలియాతులే రావద్దా? కిరీటమే కావాలంటే గొలియాతులే రావద్దా? హల్లెలూయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, గొలియాతు ఉంటేనే నీకు కిరీటం ఉంటుంది. కిరీటము రావాలంటే దేవుడు గొలియాతునే పంపిస్తాడు. అది మీరు అన్నట్టు ప్రభా ఇదే న్యాయం. గొలియాతు వస్తే ఆ గొలియాతు నన్ను యుద్ధం చేస్తాడు కదా, నన్ను బాధపడతారు కదా, మరి గొలియాతు రావడం ఏంటి అంటే దేవుడు అంటాడు ఆ గొలియాతు వస్తే వస్తాడు కానీ నిన్ను జయించాడు, నువ్వు ఆ గొలియాతుని జయించి కృపణిస్తాను. హల్లెలూయా. అందుకే భక్తుడు ఇలా పాట పాడాడు. ఏమన్నా తెలుసా? నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. ఎందుకని కృప కావాలి? నీ కృప ఉంటే చాలు ప్రభా అన్నాడు భక్తుడు. ఎందుకు అలా పాడాడు తెలుసా? ఎందుకంటే దేవుని కృప నీ శక్తికి మించి నీకు శక్తిని ఇస్తుంది. దేవుని కృప నువ్వు జయించలేని కార్యాలు జయించినట్లు చేస్తుంది. దేవుని కృప నీకంటే బలవంతులను, నీకంటే బలమైన సమస్యలు నువ్వే జయిస్తావు. నీ దగ్గర అంత బలం ఉండకపోవచ్చు, అయినా సరే నీకంటే బలమైన సమస్యలు నువ్వు జయిస్తావు. ఎందుకంటే ఆయన కృప నీకు అంత శక్తిని ఇస్తుంది. ఎటువంటి సమస్యలు నువ్వు వెళ్తున్నా సరే దేవుడు మీకు జయమివ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు జయం ఇచ్చి తీరుతాడు. అందుకే నమ్ముటని వల్లే నమ్మిన వాళ్ళకి సమస్తము. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసము నేను ఇశ్రాయేలులో చూడలేదని ప్రభు అంటాడు. తెలుసా ఎందుకని? ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? అయ్యా నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీవు వచ్చేంత యోగిని నేను కాదు, నువ్వు మాట మాత్రము సెలవివు, నా యొక్క దాసుడు ఏమైపోతాడు? స్వస్థపరచబడతాడు. దేవుని మాట నీ కుటుంబాన్ని కట్టగలదు. దేవుని మాట మీ బంధాలను కట్టగలదు. దేవుని మాట మీ జీవితంలో కృంగిన స్థితిలో ఉన్న దాన్ని పైకి తీసుకుని రాగలదు.
దేవుని మాట విరిగిపోయిన ఆ విత్తనాన్ని నుంచి కొత్త మొక్కని, ఒక చిగురును దేవుడు తీసుకొని రాగలడు. హల్లెలూయా. విత్తనం విరిగితేనే ఏమొస్తుంది? ఆ మొక్క పైకి వస్తుంది, అది వృక్షముగా మారి ఫలాలను ఇస్తుంది. నీ జీవితము విరిగిపోతుంది అంటే దాంట్లో నుంచి ఒక కొత్త దాన్ని దేవుడు తీసుకుని రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు 5,000 మందికి ఆహారం ఇచ్చే ముందు రొట్టెని ఏం చేశాను? విరిచి వేశాడు. అంటే విలువపడడం అనేది కష్టంగా ఉంటుంది, కానీ ఆ విడిచిన తర్వాత వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే జీవితంలో కొన్నిసార్లు దేవుడిని ఏం చేస్తాడు? విరిచి వేస్తాడు. ప్రజలా ఇక నువ్వు అర్థం చేసుకోవాలి. ద్రాక్ష పళ్ళను మనం చూస్తాం కదా, ద్రాక్ష పళ్ళు. ఆ ద్రాక్ష పళ్ళు ఒక 10 రూపాయలకో, ఒక 50 రూపాయలకో రావచ్చు ప్రజలా, లేదా ఒక 100 రూపాయలకో రావచ్చు. కానీ అదే ద్రాక్ష పళ్ళని జ్యూస్గా మార్చి దాన్ని కొంత ప్రాసెస్ కూడా వెళ్ళిన తర్వాత, కొంత పనితీరుతలో వెళ్ళిన తర్వాత, బాటిల్లో దాన్ని ఎక్కించిన తర్వాత దాని వెల పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది? ఆ ద్రాక్ష పళ్ళలో ఉన్న రసమే ఆ బాటిల్లో కూడా ఉంది, కానీ దాని వెల ఎందుకు పెరిగిందో తెలుసా? ఎందుకంటే అది ప్రాసెస్ గుండా వెళ్ళింది, పని గుండా వెళ్ళింది. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు పని గుండా వెళ్తావో అప్పుడు నీ విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు కష్టాల గుండా వెళ్తావో అప్పుడు నీ విలువ పెరుగుతుంది. ఎప్పుడు నువ్వు శ్రమల గుండా వెళ్తావో అప్పుడు నీ విలువ పెరుగుతుంది. అందుకే కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు, కానీ ఆ శ్రమల్లో నేను మునిగిపోనివాడు. ఆ శ్రమల్లో అని నీకు తోడే నిలబడతాడు. దేవుడిని నువ్వు కిరీటాన్ని అడిగితే దేవుడు నీకేమిస్తాడో తెలుసా? యుద్ధాన్ని ఇస్తాడు. కానీ ఆశ్చర్యము అద్భుతమైన తెలుసా? ఆ యుద్ధములో తానే నీకు తోడై ఉండి తానే ఆ యుద్ధాన్ని జరిగిస్తాడు. యుద్ధం యెహోవాది అంటాడు. ప్రజలా నీ యుద్ధం నువ్వు ఒంటరిగా పోరాడట్లేదు. ఈరోజు నువ్వు పడుతున్న కష్టాలు నువ్వు ఒంటరిగా పడట్లేదు. నీతో యేసు ఉన్నాడు, యేసు నిన్ను చూచుచున్నాడు. ఆయన నీకు తోడై ఉండి ఆ శోధనల మీద నీకు జయిస్తాడు, ఆ సమస్యల మీద జయిస్తాడు. నువ్వు నమ్మాలి, నా దేవుడు నాతో ఉన్నాడు. చెప్పండి, నా దేవుడు నాతో ఉన్నాడు. నేను ఒంటరిని కాను అని చెప్పండి, నేను అనాథని కాను అని చెప్పండి, నేను జయిస్తానని చెప్పండి. నేను జయిస్తాను, నేను పైకి వస్తాను. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీరు జయిస్తారని. ధైర్యంగా ఉండండి అని చెప్పండి. దేవుడు మీరు జయిస్తారని చెప్పండి. దేవుడు మీకు జయిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఇక్కడ మన జీవితంలో కిరీటాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? కిరీటం అంటే ఆశీర్వాదం, కిరీటం అంటే దేవుని మహిమ, కిరీటం అంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం, దేవుడు ఇచ్చే ఆ హెచ్చింపుడే కిరీటము, దేవుడు ఇచ్చే అభివృద్ధి ఆ కిరీటము, దేవుడు ఇచ్చే మనశ్శాంతి ఆ కిరీటము. కిరీటాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? యుద్ధాలు చేయాలి. మనం చెప్పండి, యుద్ధాలు చేయాలి ప్రజలా. కానీ యుద్ధములు ఏమవు? ఓడిపోవు. యుద్ధము చేయలేని వాడికి ఏమీ ఉండదు, యుద్ధము చేసి జయించిన వాడికి దాంట్లో ఉంటుంది. హల్లెలూయా. దేవుడు యుద్ధాలను మన జీవితంలో అనుమతించేది మనల్ని అవమానపరచడానికి కాదు, కానీ ఆ యుద్ధాల్లో జయమిచ్చి మనల్ని గణపరచడానికే ఆయన యుద్ధాలను ఏం చేస్తాడు? ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధాలు చేయని వాడు సామాన్యుడు, కానీ యుద్ధాలు చేసి గెలిచిన వాడు యుద్ధ వీరుడు. ఎవరు? యుద్ధ వీరుడు. ఎవరు? యుద్ధాలు జయించిన వాడిని ఏమంటారు? యుద్ధ వీరుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మన జీవితంలో కిరీటం లాంటి దీవెన పొందాలంటే మనం కొన్ని విషయాలు చేయాలి. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. హౌ టు రిసీవ్ క్రౌన్. మన జీవితంలో దేవుడిచ్చే ఆ ఆశీర్వాదం, ఆ కిరీటం లాంటి, ఆ కిరీటంకి సాదృశ్యమైన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఆ మేలును మనం అనుభవించాలంటే కొన్ని విషయాలు మనం చేయాలి. ఒకటి, కీర్తన గ్రంథము 119 అధ్యాయము 11వ వచనము. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. చాలు. ప్రైజ్ ది లార్డ్. చాలండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు అంటే, నీ అంటే దేవుడు, దేవుని ఎదుట పాపము చేయకున్నట్లు ఏముంచుకున్నాడంట? నా హృదయములో ఏముంచుకున్నాడు? నీ వాక్యమును. అంటే దేవుడి మాటలు ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడలో పెట్టుకోవాలి? ఈ బైబిల్ మనం సెల్ఫ్ మీద పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలంట? గుండెలో పెట్టుకోవాలి. అంటే బైబిల్ సెల్ఫ్లో నువ్వు పెట్టినా ఈ గుండె వాక్యములన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? హృదయాన్ని దాచుకోవాలి. ఎలా దాచుకుంటాం?
అంటే రోజు దాన్ని చదివితేనే కదా, రోజు దాన్ని ధ్యానిస్తేనే కదా. ఏది మాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది? ఏది మనం ఎక్కువగా చూస్తామో అది మనం పండుకున్నప్పుడు కూడా గుర్తుకొస్తుంది. అంటే ఏది చూస్తామో అది మనం జ్ఞాపకంలోకి వస్తుంది. ఇప్పుడు బైబిల్ జ్ఞాపకంలోకి రావాలి అంటే ఈ వాక్యాన్ని ఎక్కువగా చూడాలి, ఈ వాక్యాన్ని ఎక్కువగా వినాలి, ఈ వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ప్రైజ్ ది లార్డ్. గుండెల్లో భక్తులు వాక్యాన్ని పెట్టుకున్నాడండి. ఎందుకని? దేవుని ఎదుట పాపము చేయకుండా ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాక్యం మన గుండెల్లో ఉంటే బయట పాపము చేయకుండా మనం నిలబడగలుగుతాం, ఎదురే శోధనలు మనం జయించగలుగుతాం. అంటే జీవితంలో నో చెప్పడం నేర్చుకోవాలి. చెప్పండి, ఏం నేర్చుకోవాలి మనము? నో. దేనికి చెప్పాలి? పాపానికి. ప్రైజ్ ది లార్డ్. పాపానికి నో చెప్పాలి. నువ్వు యేసయ్యని శోధించిన శోధనలు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. అయినా దేవుడు ఏం చెప్పాడు? నో. నో అంటే ఏంటి? నేను చేయను, నాకు ఇది వద్దు. యోసేపు చెప్పాడు, ఏం చెప్పాడు? నో. జీవితంలో కొన్నిసార్లు రాజీ పడకూడదు. దేని విషయంలో? పాపముల విషయంలో రాజీ పడకూడదు. పోనీలే అని మనం ఏం పడకూడదు? రాజీ పడకూడదు. పాపము నువ్వు ఏం చేయాలంట? దాన్ని నువ్వు జయిస్తూ వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీకు ఏమి ఇస్తాడు? కిరీటాన్ని ఇస్తాడంట. అంటే నీ జీవితంలో అభివృద్ధి చూస్తావు, నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తావు. కొన్నిసార్లు మన పాపాలే మన ఆశీర్వాదాలకు ఏమైపోతుంటాయి? అడ్డుబండగా మారుతాయి. పాపాలంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమించడం అంటే దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని చేయడమే. పాపం అంటే ఏంటి? అబద్ధాలాడడం, ప్రజల హల్లెలూయా, చెడు వినడం, చెడు మాట్లాడడం, దూషించడం, అసూయపడడం, ఏళన చేయడం, ప్రజల ఇద్దరు తగ్గించి మాట్లాడడం, ప్రార్థన చేయకపోవడం, వాక్యం చదవకపోవడం, యెహోవాను భయభక్తులు లేకపోవడం, హల్లెలూయా, దేవుని సేవకు గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఏమవుతాయి? పాపాల లోకంలోకి వస్తాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్పాలి వాటికి? నో. అంటే ఏంటి? కొన్నిసార్లు పాపాన్ని నువ్వు విసర్జించాలంట. అలా విసర్జించినప్పుడు నువ్వు జయిస్తావు. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. అవును అవును అవును. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడంట. ఎవరు? యేసయ్య ఏం చేశాడు? ఆయన కూడా శోధించబడ్డాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో శోధనలు మనం ఎదుర్కోవట్లేదు. శోధనలు ఎవరు ఎదుర్కొన్నారు? ఆల్రెడీ యేసయ్య కూడా ఎదుర్కొని ఏం చేశారంట? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు గాని సమస్త విషయములలోనూ మన వల్లనే శోధించబడ్డాడు. అంటే ఏంటి? అయినా సరే ఎలా ఉన్నాడంట? అంటే మన వల్లే శోధించబోతాడంట, మన వల్లే కష్టాలు అనుభవించాడంట. అంటే యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు సుఖాన్ని కాదు, మన వల్లే అన్ని కష్టాలను మీరు అడగచ్చు, ఎందుకు అనుభవించుకుంటాడు? ఆయన దేవుడు, భూమి ఆకాశం చేసిన వాడు, శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అయినా సరే ఎందుకు ఈ కష్టాలు అనుభవించాడో తెలుసా? ఎందుకంటే మనము పడుతున్న బాధలు అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నాడు. ఎందుకంటే మనం ఆ కష్టాలు పడుతున్నప్పుడు దాన్ని ఆయన అర్థం చేసుకోగలని. హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు ఒక కష్టాన్ని మనం అనుభవించి ఉంటేనే ఆ కష్టంలో ఉన్న వారి యొక్క పరిస్థితి మనం ఏం చేసుకోగలం? బాగా అర్థం చేసుకోగలం. ఇప్పుడు తలనొప్పి మనకు ముందు వచ్చి ఉంటే ఆ తలనొప్పి పడుతున్న వ్యక్తిని చూసి మనం ఏం చేయగలం? అర్థం చేసుకోగలం. మీకు అర్థమవుతుంది కదా. హల్లెలూయా. అంటే మనం ఒక అనుభవం కూడా వెళ్ళినప్పుడు అదే అనుభవం కూడా వేరే వారు వెళ్తే వాళ్ళని మనం ఏం చేసుకోవచ్చు? అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అవును, ఈ బాధ కూడా నేను కూడా వెళ్ళాను, ఈ కష్టం అంటే ఏంటో నాకు తెలుసు, ఈ బాధ అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆకలి ఏంటో మనకి తెలుస్తుంటే ఆకలితో అనుభవిస్తున్న వారి బాధ మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. తల్లిదండ్రులు కోల్పోవడం, అనాథగా మనం జీవించుంటే అనాథల యొక్క పరిస్థితి ఏంటో మనకి అర్థమవుతుంది. కొన్నిసార్లు అంట ఎంటీ పాకెట్, ఎంటీ స్టమక్ లెసన్ నేర్పిస్తుంది అంట. అంటే అర్థమేంటి? ఖాళీ జోబి, ఖాళీ కడుపు ఏం నేర్పిస్తుంది? మనకి పాఠాలు నేర్పిస్తుంది. హల్లెలూయా. జోబి ఖాళీగా ఉన్నప్పుడు డబ్బు విలువ తెలిసి వస్తుంది, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి విలువ తెలిసి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు శ్రమలు మనకి పాఠాలు నేర్పిస్తాయి. కొన్నిసార్లు కష్టాలలోనే మనం ఎక్కువగా ఎదుగుతాం. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలను ఎందుకు అనుమతిస్తారంటే మనకి పాఠాలు నేర్పించడానికి, అనుభవాలు నేర్పించడానికి, మనను ఇంకా బలపరచడానికి.
ఇంకా మనం శక్తివంతులుగా చేసి దాంట్లో మనం పైకి రావడానికి, దాని తర్వాత అలాంటి శ్రమలలో ఎవరైనా వెళ్తే వారికి సహాయం చేయడానికి దేవుడు కొన్ని కాలం ఏం చేస్తాడు, పాఠాలు నేర్పిస్తాడు. ప్రజల ఇజ్రాయేల్ ప్రజలని ఎర్ర సముద్రం నడిపించాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దాని ద్వారా కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలిసి వస్తుంది. ఈరోజు నీ జీవితం ఎటువంటి ఇబ్బంది గుండా వెళ్తున్నావా, ఎటువంటి కష్టం గుండా వెళ్తున్నావా, అది దేవుడు నీకు మేలుగా మార్చబోతున్నాడు. అయితే దేవుడు నేను ఓడించడానికి కాదు, దాంట్లోనే ఏదో నీకు నేర్పిస్తాడు, ఏదో నీకు తెలియని కొత్త విషయం తెలియజేస్తాడు. దాని తర్వాత వాటి నుంచి నేను బయటికి తీసుకుని వస్తాడు. ప్రజలా మన దేవుడు భూమి ఆకాశంలో చేసిన సృష్టికర్త. యేసుయ్య కూడా ఏం చేశాడంట, మన వల్లనే శోధించబడ్డాడంట. అందుకే మనకు సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. యేసయ్య కూడా కష్టం అంటే ఏంటో తెలుసు, యేసయ్య కూడా ఆకలి అంటే ఏంటో తెలుసు, యేసయ్య కూడా హింసించబడ్డం అంటే ఏంటో తెలుసు, యేసయ్య కూడా అవమానింపబడ్డం అంటే ఏంటో తెలుసు, యేసయ్య కూడా కోపం అంటే ఏంటో తెలుసు, యేసయ్య కూడా కన్నీరు అంటే ఏంటో తెలుసు, సిలువలో శ్రమ పడ్డం అంటే ఏంటో తెలుసు, అనారోగ్యం అంటే ఏంటో యేసయ్యకు తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వు అనారోగ్యంతో నేను స్వస్థపరుస్తాడు. ప్రభు నాకు ఆరోగ్యం బాగోలేదని ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకోలేని వాడు కాదు, ఆయన అనుభవపూర్వకంగా వినినవాడు. కాబట్టి మన శ్రమలలో మనకు సహాయం చేయడానికి ఏమై ఉన్నాడంట, శక్తివంతుడై ఉన్నాడు. సహానుభావం ఆయన అనుభవించి తెలుసుకున్నాడు. అందుకే భూపైన ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉండి కూడా ఏం చేశాడు, భూమిపైకి దిగి వచ్చి పేద కుటుంబంలో జీవించాడు. మీరు బాగా ఆలోచించండి, ఆయన ఎవరు, రాజు. ఒక రాజు గారు ఎక్కడ పుట్టారంట, పేద కుటుంబంలో కన్యైన మరియకు జన్మించాడంట. ఎందుకని? అందుకే పేదవాళ్ళ యొక్క కష్టాలు యేసయ్యకు బాగా తెలుసు. మీకు ఒక విషయం తెలుసా, యేసయ్య ఆ పేదరికంలో అంట రోజు కష్టపడితేనే వాళ్ళు ఇల్లు గడుస్తారు. చెప్పండి, రోజు కష్టపడితే వాళ్ళు ఏమవుతుంది, ఇల్లు గడుస్తుంది. హల్లెలూయా. అలాంటి కష్టాలు అనుభవించాడు యేసయ్య. ఈ భూమిపైకి 33 సంవత్సరాలు ప్రభు బతికి ఆ 33 సంవత్సరాల్లో చాలా శ్రమలు అనుభవించాడు. ఆయన శ్రీమంతుడై ఉండి కూడా పేదవాడిగా పుట్టాడు. ఎందుకో తెలుసా? పేదవాడి యొక్క కష్టాలను అర్థం చేసుకోవడానికి. అనేక మంది చేత ఆయన హింసించబడ్డాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఈరోజు హింసించబడుతుంటే నీ హింస ఆయన అర్థం చేసుకొని నీకు సహాయం చేయడానికి ఆయన హింసించబడి ఉన్నాడు. హల్లెలూయా. అనేక అవమానాలు పొందాడు. ఎందుకో తెలుసా? ఈరోజు మనం అవమానం గుండా వెళ్తే ఆ అవమానంలో ఉన్న బాధ ఏంటో ఆయనకు బాగా, నువ్వు ఈరోజు నిందింపబడుతుంటే ఆ నిందల్లో ఉన్న బాధ ఏంటో ఆయనకు బాగా, ఈరోజు నువ్వు శోధించబడుతుంటే ఆ శోధనలో ఉన్న బాధ ఏంటో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నేను బాగా అర్థం చేసుకొని ఎటువంటి శ్రమలో కూడా నువ్వు వెళ్తున్నా సరే ఆ సమస్యలలో నీకు పరిష్కారం చూపిస్తాడు. ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ప్రజలా నీ చింతలనే చిరు నవ్వులుగా చేస్తాడు, ఆ ఏతననే స్తుతి కీర్తనగా మారుస్తాడు. అందుకే యేసయ్య అర్థం చేసుకున్నట్లు మనల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఆయన సర్వమును మనకంటే బాగా మన కోసం ఎవరికి తెలుసు అంట, యేసునికే తెలుసు. అందుకే మన బాధను కష్టాన్ని ఆయనకి చెప్పుకుంటే మంచి పరిష్కారం వస్తుంది. ఆర్ట్ స్పెషలిస్ట్ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆటను బాగా ఎలాగైతే చూస్తారో యేసయ్యకు మనం వెళ్తే మన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తాడు. ఎందుకంటే ఆయనలో మనల్ని ఎరిగినవాడు మరొకడు, మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆయనకి తెలుసు. మన అమ్మకి నాన్నకి తెలియకముందే ఆయనకు మనకు తెలుసు. అని ఆయన పరమ తండ్రి ఉన్నాడు. మన తల్లిదండ్రులతో మనం కలపకుండా ముందే ఎవరికి తెలుసు, మనం దేవునికి తెలుసు. దేవుని యుద్ధ నుంచే వచ్చాం. ఆయన ఊపిరంట మనం. ఎవరు మనం? అని ఊపాడు. దేంట్లో ఊదాడు? ఒక మట్టి బొమ్మలోనికి ఆయన శ్వాసను ఊదగా మనం ఈరోజు మనుషులతో మారాం. ప్రజలా అందుకే దేవుని దగ్గర నుంచే వచ్చాం. దేవుని యుద్ధకి మనం ఏమైపోతాం? అందుకే మనం చనిపోయినప్పుడు మన భర్త మనతో రాదు, మన భార్య మనతో రాదు, మన పిల్లల మనతో రాదు, మన తల్లిదండ్రులు మనతో రాదు, ఒంటరిగా మనం వెళ్ళిపోతాం. అయితే ఎక్కడికి వెళ్తున్నాం మనం ఆలోచిస్తే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? ఆ పరమాత్మైన దేవుని యుద్ధ నుంచే మనం వచ్చాం. అందుకే ఆయన యుద్ధకే మనం వెళ్ళిపోతాం. అందుకే ఆయన యుద్ధకు వెళ్ళాలంటే ఇప్పుడే మనం ఆయనతో ముఖ పరిచయం అనుకుండాలి. ఇప్పుడే ఆయనతో మనకు సహవాసం ఉండాలి. ఓనర్ గారితో ఇప్పుడే మనకు సహవాసం ఉంటే ఆ పరలోకంలో మనం వెళ్ళినప్పుడు ఆయనతో ధైర్యంగా మాట్లాడచ్చు. హల్లెలూయా. ఒక ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటి వ్యక్తితో మనకి ఏముండాలి? పరిచయం ఉంటే మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. కదా? హల్లెలూయా. చక్కగా తలుపు కొట్టచ్చు. ఎందుకంటే ఆ ఇంటి ఓనర్ మనం ఎవరో తెలుసు. అలాగే పరలోకం వెళ్ళాలంటే
పరలోక వానరికి మనం తెలిసి ఉండాలి. ఏమన్నా తెలిసి ఉండాలి? అదే పరలోకం వానరుతో మనకు సహవాసం ఉంటే, ఆయనతో మనకు మాటలు ఉంటే, ఆయనతో మనకు సంభాషణ ఉంటే, రేపు పొద్దున పరలోకం వెళ్ళిన వెంటనే అక్కడికే వెళ్తాం. కాబట్టి ఆయన దగ్గరికి ధైర్యంగా మనం వెళ్ళొచ్చు. ఆయన ఏమంటాడు తెలుసా? ఈరెవరో నాకు బాగా తెలుసు. ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు పలానా ఊర్లో పలానా కాలనీలో నా కోసం జీవించాడు, నా కోసం బ్రతికాడు, నేను ఇతను చూశాను, నన్ను ఆరాధించినవాడు, ఇది నన్ను ప్రేమించినవాడు, నన్ను గణపరిచినవాడు, నన్ను ప్రేమించిన నా కుమార్తె, నన్ను ప్రేమించిన నా కుమారుడు అని దేవుడు మన కోసం చెప్తాడు. ఆయనతో ముఖ పరిచయం లేకపోతే, అందుకే మనం ఆయనతో పరిచయం పెంచుకోవద్దా? పెంచుకోవాలి. ప్రజలా దేవుడితో పరిచయం పెంచుకోకపోతే ఏమవుతుంది? ఆరాధన చేయకపోతే ఏమవుతుంది? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? బైబిల్ చదవకపోతే ఏమవుతుంది? అంటే ఆయనతో పరిచయం అనుకుంటదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగ ఆయన ముందు మనం నిలబడగలం? ప్రజలా ఆయన ముందు నిలబడాలి అంటే ముందే ఆయనతో మనకి ఏముండాలి? అప్పుడు ఆయన చూసి, ఇంకో నా కుమార్తె నాకు తెలుసు, వాళ్ళు నాకు పరిచయం కలిగిన వారు, నన్ను ఆరాధించిన వాళ్ళని ధైర్యంగా ఆయన చెప్తాడు. అందుకే ప్రభు కోసం మనం సిగ్గుపడితే అంటే ప్రభు మన కోసం ఏం చేస్తారు? సిగ్గుపడతాడు. హల్లెలూయా. అందుకే మనం ఎలాగా ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం కాబట్టి ఆయనతో మనకు ఏం చేస్తున్నాం? పరిచయం, సహవాసం పెంచుకుంటున్నాం, ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. మనం ఆయన అపరిచితులం కాదు, మనం అంటే బాగా ఆయనకి తెలుసు. ఆయన ఎందుకే వెళ్తున్నాం కాబట్టి నా తండ్రి అని మనం అనొచ్చు. ఆయన నా కుమారుడా అని పిలుస్తాడు. నా తండ్రి అని మనం పిలిస్తే నా కుమార్తె అని పిలుస్తాడు. ఎందుకంటే మనకి ఆయనకి మంచి పరిచయము ఉంది కాబట్టి. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? మీరు నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతాను. Turn unto me, then I will turn unto you. If you give your life to the Lord Jesus Christ, what happens? Your soul, your spirit will be saved. He will give you peace of mind. He will give you real happiness. Praise the Lord. ఆయన నిజమైన సంతోషం ఉంది, ఆయన నిజమైన ఆనందం ఉంది, ఆయన నిజమైన సమాధానం ఉంది. Hallelujah. Whoever you are, whatever you are, but when you come to Lord Jesus Christ, when you say yes to Lord Jesus Christ, He will give you real peace of mind. Hallelujah. Are you suffering with the great disappointment? Come to Jesus. He will give you real peace. ఆయన నీకు నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అయితే మన జీవితంలో కిరీటాన్ని పొందాలంటే ముందు పాపానికి ఏం చెప్పాలి? నో. చేయను అనాలి. కొన్ని విషయాల్లో మనం నో చెప్పడం మంచిది, కొన్ని విషయాల్లో మనం నో అని చెప్పాలి. హల్లెలూయా. అంటే పాపము కలిగించే ఏదైనా సరే మనం ఏం చెప్పాలి? నో, ఇది నేను చేయను. కొంతమంది నీకు వచ్చి వడ్డీకి ఇవ్వండి అని చెప్పచ్చు, మీరు ఏం చెప్తారు? నో, ఎందుకన్నా దేవుడు వద్దన్నాడు. హల్లెలూయా. కొంతమంది తాగుదాం రండి, బారికి వెళ్దాం అంటారు, నువ్వేం చెప్పాలి? నో, నేను తాగను, నేను రాను నీతో అని చెప్పాలి. హల్లెలూయా. అలాగే కొన్నిసార్లు మనం నో చెప్తేనే దేవునికి అయిష్టమైన విషయాలు మనం తెలుసుకొని ఏం చెప్పాలి? ఖచ్చితంగా నో చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకోవద్దు, దేవుడు ఏమనుకుంటారో నువ్వు అనుకోవాలి. అందుకే మనుషుల మెప్పు కంటే కూడా ఎవరి మెప్పు ఎక్కువగా మనం చూడాలి? దేవుని మెప్పు. ఎందుకంటే మనిషి నీకు పరలోకం ఇవ్వట్లే, దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. మనిషి నువ్వు పడకల మీద ఉన్నప్పుడు, ఆ బెడ్ మీద ఉన్నప్పుడు, ఆ పేషెంట్ వలె డాక్టర్స్ కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను కాపాడడానికి వచ్చేది మనిషి కాదు, నేను కాపాడడానికి వచ్చేది ఆ దేవుడే. అందుకే ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. నీ శ్రమల్లో ఆయన నీతో నిలబడతాడు, నీ కష్టాల్లో ఆయన నీతో నిలబడతాడు, నీ అనారోగ్యాలు ఆయన నీతో నిలబడతాడు. అందరూ నేను విడిచిపెట్టినా సరే, నువ్వు అనాథమైపోయినా, నువ్వు అనాథవి కావు, నేను నీతో ఉన్నాను అంటాడు. నీ దగ్గర డబ్బులు వెళ్ళిపోయినా, నీ దగ్గర ఆస్తులు పోయినా, ఆరోగ్యం పోయినా, నీ కుటుంబం నేను విడిచిపెట్టినా, దేవుడు మాత్రం నీకు తోడై ఉంటాడు. అలాంటి దేవుడు మనం సేవిస్తున్న యేసయ్య. కష్టాలలో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు, శ్రమలలో మనల్ని మర్చిపోయే తండ్రి కాదు, మన కష్టాలలో మరెక్కువగా మనతో ఉంటాడు. హల్లెలూయా. అందుకే శద్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్నిగుండంలోకి వెళ్ళే ముందే దేవుడు కూడా ఏమొచ్చాడు? మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానన్నాడు. అసలు ఇశ్రాయేల్ ప్రజలు, తన ప్రజలు గుడారం కట్టుకునేవారు. సారీ, దాన్ని ఏమంటారు? ఆ టెంట్ కట్టుకునేవారు. ప్రజల ఆ టెంట్ కట్టుకుని దేవుడు కూడా ఏమన్నారో తెలుసా? నాకు కూడా టెంటే కట్టండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కదా, ఆయన హోదా గొప్పది కదా, ఆయనకి ఏం కట్టమన్నాలి? ఒక కోట కట్టమన్నాడు, రాజుగారి కోట. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు టెంట్లో ఉంటే నేను కూడా ఎక్కడ ఉంటాను? టెంట్లోనే ఉంటాను, పర్లేదు అన్నాడు. ప్రజలా అలాంటి దేవుడు మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. తన భక్తులు అగ్నిగుండంలో ఉంటే ఆయన కూడా అగ్నిగుండంలోకి వచ్చాడు. ఆయన పరలోక సింహాసనం కూర్చోలే, అగ్నిగుండంలోకి వచ్చి తాను కూడా వాళ్ళతో ఉన్నాడు. తన కుమారుడు ఆ సింహపు బోన్లోకి వెళ్ళిపోతే చుట్టూ సింహాలు ఉన్నాయి, అవి గర్జిస్తున్నాయి. తాను కూడా ఎక్కడికి వచ్చాడు?
ఆ సింహాల గుహలోకే ఉంచారు. సింహాల గుహలో ఎంత పంపు వస్తుందో మీకు తెలుసా? ఎందుకంటే సింహాలకి ఆహారం వేసిన తర్వాత మాంసం వేస్తూ ఉంటారు. ప్రజల అవి తినేసి ఆ దుబ్బులు అక్కడే ఉంటాయి పడేసి. ఆ సింహపు గుహ అంతా కూడా చాలా భయంకరంగా దుర్వాసన వస్తుంది. అయినా సరే దేవుడు ఏమున్నాడు, తన భక్తులు ఎక్కడుంటే అక్కడే ఆయనకు వచ్చి నివసించాడు. ప్రజల అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఈ మన్న పడకల మీద ఉంటే అక్కడికి వస్తాడు. నువ్వు పేషెంట్ పోయి ఆ హాస్పిటల్ పడక మీద ఉన్నా సరే నీ దగ్గరికి ఆయన వస్తాడు. నువ్వు ఐసీలో ఉంటే ఆయన దగ్గరికి వస్తాడు. నువ్వు అందరిని విడిచిపెట్టి ఒంటరివాడు అయిపోయినా సరే నీతో వస్తాడు. దేవా నాకు ఎవ్వరూ లేదంటే నేను నీతో ఉంటాను అంటాడు. ప్రజలా అలాంటి గొప్ప దేవుడిని మనం సేవిస్తున్నాం. ఆయన సేవిస్తున్నాడు. ఆయన మనకి కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మన జీవితం మనం కిరీటం పొందాలంటే కొన్నిసార్లు కొన్నిటికి దేవుడికి అసహ్యమైన వాటికి మనం ఏం చెప్పాలి? నో, గుడ్ బై చెప్పాలి. ఇది నేను చెయ్యను అన్నాను, నో చెప్పాలి. ప్రజలా దేనికి నో చెప్పాలో దానికి నో చెప్పాలి, దేనికి ఎస్ చెప్పాలో దానికి ఎస్ చెప్పాలి. దేవుడు వద్దు అన్న వాటికి, దేవుడికి అసహ్యమైన వాటికి మనము నో చెప్పినప్పుడు మనం దీవించబడతాం. ప్రజలు మరొక విషయం మనం చూద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. హల్లెలూయా. And he said to all, if anyone would come after me, let him deny himself and take up his cross daily and follow me. Let him deny himself అంటే మనల్ని మనం విసర్జించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? టేక్ అప్ హిస్ క్రాస్ అంటే అర్థం ఏంటి? సిలువను మోసుకోవాలి. చెప్పండి, సిలువను మోయాలి. యేసయ్య ఆ గొలగొతా ప్రాంతానికి వెళ్ళే ముందు ఏం మోసుకుంటూ వెళ్ళారు? సిలువ. సిలువ అంటే ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది కదా. అంటే మీకు సిలువ కోసం తెలియదు. ప్రజల సిలువ ఎలా ఉంటుంది? చాలా బరువుగా, భారంగా, కష్టంగా ఉంటుంది. కానీ యేసయ్య ఏం చేశారు? ఆ సిలువను మోసుకుంటూ, అది దేనికి సాదృశ్యంగా ఉంది? మానవ జాతి చేసిన ప్రతి పాపానికి సాదృశ్యంగా ఉంది. ఏంటి? సిలువ. ప్రజల అంటే ఈ లోకములో మనము యేసయ్యను వెంబడించాలంటేనంట మనం ఏం మోయాలంట? సిలువను మోస్తూ వెళ్ళాలి. అంటే ఏంటి సిలువను మోయడం అంటే ఏంటి? ఒకటి, ఇతరులను క్షమించడం, అదొక సిలువ. ఎందుకు అంటున్నానంటే సిలువ అని, ఇతరులను క్షమించడం చాలా కష్టం. హల్లెలూయా. ఎందుకు? ఎవరైనా ఒక మాట అంటే చాలామంది అంటారు, అయ్యా వాళ్ళు క్షమించడం నాకు చాలా కష్టం. మీద నన్ను అంత మాట అన్నాడు, నన్ను అలా అవమానపరిచాడు, అందరి ముందు నన్ను తిట్టాడు, లేదా నన్ను నేను దూషించాడు, అలాంటి వ్యక్తి నేను క్షమించలేను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? క్షమించు, ఫర్గివ్. చెప్పండి, ఏం చెప్తున్నాడు? యేసయ్యని సిలువ వేసి ఆయన చేతులకి మేకులు కొట్టారు, తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం. అంటే ముళ్ళుతో అలంకరించిన, ముళ్ళుతో చేశారు ఆ కిరీటాన్ని. ముళ్ళు ఉన్నాయి పూర్తిగా. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఆయన తల మీద పెట్టారు. హల్లెలూయా. ఆయన పక్కన దేంతో పొడిచాడు? బల్లెము. బల్లెం అంటే మీకు తెలుసు కదా, పొడవుగా ఉంటుంది, నీట్గా చూడటానికి. దానితో అది చాలా సూదిగా ఉంటుంది, అది ఇక్కడ పొడిచారు దేవుని. ప్రజలు వేసాయి. దాని తర్వాత కాలుకి ఏం చేశారు? కాలు, రెండు కాలుగా పెట్టి మేకు కొట్టారు. ఆ మేకు కూడా మనం వాడు కొట్టే మేకు లాంటిది కాదు, చాలా పెద్ద మేకు, చాలా లావుగా ఉంటుంది. ప్రజలు హల్లెలూయా. అలాంటి మేకును కొడితే దేవుడు అలా కొట్టిన వారిని ఏమన్నారో తెలుసా? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని అనగలమా? ఆయన్ని సంతోషపెట్టి భోజనం పెట్టిన వాళ్ళకి అనలే, తనని ఇబ్బంది పెట్టి, కష్టపెట్టి, సిలువ ఎక్కించి, బాధ పెట్టి, ఆయన రక్తాము బయటకు వచ్చే విధంగా చేసిన ఆ శత్రువులతో, ఆ ఇబ్బంది పెట్టిన ఆ దోషకులతో దేవుడు ఏమన్నారు? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించేశారు. అది ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. నిన్ను ప్రేమించే వాడిని క్షమించడం గొప్ప విషయం కాదు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు క్షమించడమే గొప్ప విషయం. అది దేవుని యొక్క గుణమై ఉన్నది. ప్రజలా నువ్వు ఎప్పుడైతే ఆ పని చేస్తావో నువ్వు దేవుని పోలి జీవించిన వాడు అవుతావు. అది దేవుడు నీ ప్రజలు నీలో చూస్తారు. యేసయ్యని మనలో చూపించాలంటే యేసయ్య చేసిన కార్యాన్ని, సుగుణాల సంపన్నుడు, హల్లెలూయా, స్తుతిగానాల వారసుడైన, హల్లెలూయా. మంచి గుణం అంటే ఇదే.
ఇతరులను క్షమించడం. అంటే ఇది మనకి భారంగా ఉంటుంది కొన్నిసార్లు ఇతరులను క్షమించడం. కానీ దేవుడు చెప్తున్నారు ఆ సిలువను మనం ఏం చేయాలంట? చనిపోయేంత వరకు అది మోసుకుని వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి? అందరిని క్షమించుకుంటూ నువ్వు రాస్తూ ఉండాలి. మీరు బాధ పెట్టారా, వారిని దూషించదు, శపించదు, వాళ్ళని క్షమించి వాళ్ళ కోసం నువ్వేం చేయి? ప్రార్థన చేసి ఆ సిలువను నువ్వేం చేయాలి? అది నీకు కొంచెం బరువుగా ఉంటుంది, అయినా సరే దేవుడు అంటున్నారు అలాగ సిలువ ఎక్కిన వాడే, అలాగ సిలువ మోసిన వాడే సింహాసనం మీద కూర్చుంటాడు. యేసయ్య సిలువ మోసిన తర్వాతే పరలోకమందున సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నాడు. అంటే సిలువ నేను మహిమలోకి తీసుకెళ్తుంది. సిలువ నీకు భారంగా ఉండొచ్చు ప్రస్తుత కాలంలో, కానీ ఆ సిలువ నువ్వు మోస్తేనే ఏమవుతావు? తర్వాత సింహాసనం ఎక్కి కూర్చుంటావు, మహిమలో ఉంటావు, గణపరచబడతావు, దీవించబడతావు, అభివృద్ధి చెందుతావు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ముందు సింహాసనం ఎక్కలేదు. ముందు ఏం మోసాడు ఆయన? భూమి పైన సిలువను మోసాడు, ఆ భారాన్ని మోసాడు, మోసుకుంటూ గొలగొతా అన్న ప్రాంతం వెతికి పైకి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ శ్రమ పొందిన తర్వాత మహిమ పొందాడు. ప్రైజ్ ది లార్డ్. మహిమపరచబడ్డాడు. మనకు శ్రమ పడితేనే ఏం పరచబడతాం? మహిమపరచబడతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితం ఏమయ్యాలి? సిలువ. సిలువ అంటే ఇతరులను క్షమించడం. రెండోదేమో పరిశుద్ధతలో జీవించడం. మనం అనేక విషయములు అనేక మార్లు తప్పిపోయి ఉండొచ్చు, కానీ ఈ పరిశుద్ధతను కాపాడుకోవడమే ఒక సిలువ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎప్పటికప్పుడు నిన్ను సెట్ చేసుకుంటుంటాను. తెలిసి తెలియక తొందరపడి ఎవరు మాట్లాడావా, ప్రభువా నన్ను క్షమించు అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని క్షమాపణ అడగాలి. దేవుని వేడుకున్నప్పుడు నువ్వేమవుతావు? పరిశుద్ధత జీవితంలో జీవిస్తావు. వాక్యం ఎక్కువగా నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధతలో జీవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అది రెండో సిలువ ఏంటి? పరిశుద్ధంగా జీవించడం. మూడవది రోజు వాక్యం చదవడం, రోజు ప్రార్థన చేయడం. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రార్థన చేయడం మీకు కఠినంగా కనిపించవచ్చు, అయినా సరే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదొక ఏమై ఉంది? సిలువతో సమానంగా ఉంది, సిలువతో సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీరు చూడండి, ప్రార్థన రోజు చేస్తూ ఉండాలి, కానీ కొన్ని పనులు ఉంటాయి రోజు చేయకపోయినా మీకు అలవాటు అయిపోతాయి. హల్లెలూయా. కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మంచి పనులు అంత సులువుగా రావు, చెడ్డ పనులు బాగా వస్తాయి. కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటి అంటే వాటి వెనక చీకటి ఆత్మలుకొని పనిచేస్తూ ఉంటాయి. కానీ దేవుని పనులు మనం పూర్ణి చేయాలి. దేవుడు బలవంతంగా ఎవరిని రమ్మని చెప్పడు. ఆయన ఏంటంటే మంచి చెడ్డ వివరిస్తాడు. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో అంటాడు. ఎందుకంటే ఆయన మనకి స్వేచ్ఛను ఇచ్చాడు. అందుకే పరలోకం పోవాలన్నా మన చేతిలోనే ఉంది, నరకం వెళ్ళిపోవాలన్నా మన చేతిలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే భూమి మీద ఉండగానే ఆయనతో సహవాసం మనం కలిగి ఉంటే ఒకరోజు అదే ఆయన యుద్ధకు మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ భూమిపై ఉండగానే మనం ఆయనతో సహవాసం పెంచుకొని మనము సిలువను మోయాలంట ఈ భూమిపైన. ప్రైజ్ ది లార్డ్. అంటే సిలువను మోయడం అంటే ఈ లోకంలో కొన్నిసార్లు ఎదురయ్యే ఆ సమస్యలను మనం జయించుకుంటూ ముందుకెళ్ళాలి. అయితే ఆ శ్రమంలో దేవుడు నేను వెళ్ళిపోనివాడు. కొన్నిసార్లు ఆ శ్రమల మీద నీకు ఏం చేస్తాడు? ఖచ్చితంగా జయిస్తాడు. అల్పకాలము శోధన ఉంటుంది, కానీ పదకాలం ఏముంటుంది? శ్రమకాలము తాత్కాలమే, కానీ మహిమ దేవుడిచ్చిన ఆశీర్వాదము శాశ్వతమైనది. హల్లెలూయా. ఇది అర్థం అవ్వాలంటే మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. పిల్లవాడు బడికి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం పడతాయి? పిల్లవాడి మీద చదువుకోకపోతే దెబ్బలు పడుతాయి, కానీ జీవితకాలం అంతా దెబ్బలు పడవు అతని మీద. ఎందుకు ఆ శిక్ష అతని మీద పడుతుందంటే భవిష్యత్తులో మంచి ఉద్యోగస్తుడు రావడానికి, భవిష్యత్తులో ఒక మంచి ప్రయోజకుడు రావడానికి, భవిష్యత్తులో మంచి చదువుకునే వ్యక్తి కావడానికి కొన్నిసార్లు కొంచెం శిక్ష పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకం వచ్చిన శ్రమలు కూడా మన జీవితకాలం అంతా ఉండవు, కానీ కొంతకాలము కొన్ని విషయాల్లో మన పైకి తేగడానికి అవి మనకు ఉపయోగకరంగా దేవుడు మారుస్తాడు. కీడును కూడా ఎలా మారుస్తాడు? మేలుగా మారుస్తాడు. హల్లెలూయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. ఆశీర్వాదము వెంటే మేలును పంపు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. ఏం పంపిస్తాడంట? కీడు వెనకలు ఏం పంపిస్తాడు? ఎవరైనా నీకు కీడు చేస్తున్నారా? ప్రార్థన చేయడం కోసం దేవుడు వెనకలు ఏం పంపించగలడు? ఆశీర్వాదాన్ని, కీడుని మేలుగా మార్చే శక్తి ఆయనలో ఉంది. అందుకే జీవితంలో సమస్తమైన భయపడకు. ఆయనకి తెలియకుండా ఏమీ నీ జీవితంలో జరగట్లేదు.
అన్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. దాని తర్వాత నేను బహుగా దీవిస్తాను. ప్రజలా అది ఏదో మీ జీవితానికి అవసరమైంది, అందుకే దేవుడు దాన్ని అనుమతిస్తున్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుని సన్నిధికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆయన పలానా సమస్య నాకు ఉంది అన్ను అంటే ఎందుకు ఆ సమస్య ఉందో తెలుసా? దేవుడు ఆ సమస్య తర్వాత నేను దీవించబోతున్నాడు. ప్రతి సమస్య వెనక దేవుడు ఏం పెడతాడు? ఒక మంచి ఆశీర్వాదాన్ని దాచిపెడతాడు. హల్లెలూయా. మన ముందున్న భక్తులందరూ కూడా శ్రమలు పడి తర్వాత దేవుని చేత బహుగా దీవించబడ్డారు. హల్లెలూయా. కష్టపడకుండా ఏది భూమి పైన రాదు. కష్టం తర్వాతే సుఖం ఉంటుంది, కష్టం తర్వాత ఐశ్వర్యం ఉంటుంది, కష్టం తర్వాత దేవుని బహుమానం మీకు ఉంటుంది. ప్రజల మరొక విషయం మనం చూద్దాం. యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఎలా ఎంచుకోవాలి? మహా ఆనందంగా ఎంచుకోవాలంటే దేన్ని? శోధనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఎంచుకోవాలి? మహా ఆనందంగా. ఎందుకు ఎంచుకోవాలో తెలుసా? దాని వెనకాల నా దేవుడు ఏదో మేలును దాచిపెడతాడు అనే విశ్వాసంతో. ఖచ్చితంగా దాని వెనకాల దేవుడు మేలును దాచిపెట్టాడు. నువ్వు ప్రభుని సేవిస్తున్నావు, ప్రభుని విశ్వసించావు, ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి మూడో విషయం, కిరీటం పొందాలంటే ఒకటి పాపానికి ఏం చెప్పాలి? నో అని చెప్పాలి. రెండోది కిరీటం పొందాలంటే సిలువను ముయ్యాలి. మూడోది దేవుడిచ్చి కిరీటం పొందాలంటే ఏం చేయాలండి? దేవుడు పెట్టే పరీక్షలు రాయాలి. చెప్పండి, దేవుడు పెట్టే పరీక్షలు. కొన్నిసార్లు దేవుడు పరీక్షలు పెడతాడు, మనకి టెస్ట్ పెడతాడు. రిజలా అబ్రహానికి పరీక్ష పెట్టాడు. ఏమని చెప్పండి? ఏం పెట్టాడు? రిజలా దేవుడు అబ్రహానికి మంచి ఓల్డ్ ఏజ్లో బాగా వృద్ధుడైపోతాడు. పిల్లలు కావాలి 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 చాలా రోజు ఎదురు చూస్తాడు. పిల్లలు పుట్టడు. దేవుని ప్రార్థన చేస్తారు. దేవుడు అంటే నేను ఇస్తాను, దీవిస్తాను అంటారు. విశ్వాసంతో ఉండు అంటారు. అలాగే విశ్వాసంతో ఉంటాడు. ఒక మంచి ఓల్డ్ ఏజ్లో ఒక కుమారుడు కొడతాడు. అతని పేరేంటి? ఇస్సాకు. దేవుడు ఏమంటారో తెలుసా? పరీక్ష పెడతారు. ఎవరికి? ఏమంటారు? అబ్రహాము నాకు ఒక గిఫ్ట్ కావాలి అని అంటారు. ఏమంటారు? ఒక గిఫ్ట్ కావాలంటారు. అబ్రహాము అనుకుంటాడు గిఫ్ట్ అంటే ఏదైనా ఇవ్వచ్చు కదా. హల్లెలూయా. ఎందుకంటే అతను 3 మేక పిల్లలు ఉన్నాయి, గొర్రె పిల్లలు ఉన్నాయి, ఒంటెలు, అతనుకున్న ఆస్తి సర్వ సమృద్ధిగా ఉంది. ఏదో ఒకటి ఇద్దాంలే దేవుడి కోసం అనుకున్నాడు. అయితే మరి దేవుని అడగాలి కదా. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం అడుగుతామా? మనకి ఇష్టం వచ్చింది పెట్టేస్తామా? అడుగుతాం కదా, మీరు ఏం తీసుకుంటారని. హల్లెలూయా. అది అడగకుండా పెడతామా? అడగకుండా పెడితే బాగోదు. ఏం చేసి పెట్టాలి? మీరు ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అని అడగాలి కదా. వాడు చెప్పిన తర్వాత మనం పెట్టడం అనేది గౌరవపదంగా ఉంటుంది. అలాగే అబ్రహాము అడిగాడు దేవుణ్ణి, ఏమని? ఏం తీసుకుంటావు? హల్లెలూయా. నీకేంటి ఇవ్వాలి ప్రభువా? గిఫ్ట్ అడుగుతున్నావు, ఏంటి ఇవ్వమంటావు? నా సర్వము నీకు ఇస్తా అన్నాడు. దేవుడు అన్నారు, అంటా వద్దు, ఏది కావాలి? నీ కుమారుడనే ఇస్సాకును గుండె ఆగినంత పని అయింది. ఎవరికి? అబ్రహాముకి. ఎందుకు? ఆ ఇస్సాకు తప్ప ఏదైనా ఇవ్వడానికి సిద్ధమే, కానీ ఆ ఇస్సాకుని ఇవ్వడం కొంచెం కష్టం అతనికి. దేవుడు పెట్టిన పరీక్ష. నిజంగా దేవుడికి ఇస్సాకు అవసరం లేదు, పరీక్ష పెట్టాడు. ఏమంటాడా? హల్లెలూయా. ఉదాహరణకి ఒక తండ్రి తన కుమారుడి యొక్క మనసును తెలుసుకోవడానికి ఏం చేశాడు? అతను చాక్లెట్ కొనుక్కోగలడు, కానీ ఆ పిల్లోడి దగ్గర ఏమన్నాడంట? ఒక చాక్లెట్ చేతిలో పెట్టి నాకు ఇవ్వు అన్నాడంట. ఎవరిని? హల్లెలూయా. పిల్లోడిని. ఇద్దరికి, పెద్దోడికి ఇచ్చాడు, చిన్నోడికి ఇచ్చాడు. పరీక్షిద్దామని, ఒరే నాకు చాక్లెట్ ఇవ్వు, నాకు చాక్లెట్ తినాలనిపిస్తుంది అన్నాడు. దాంట్లో చిన్నోడు ఏం చేశాడు? నేను ఎవరో నాకున్నామే ఒకటి ఉంది వేస్తారా. పెద్దోడు ఏం చేశాడు? ఇచ్చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే పెద్దోడు ముందే ఆలోచించాడు. ఏమని? ఈ చాక్లెట్ ఇచ్చింది ఎవరు? అసలు తండ్రియే కదా. ఇచ్చినవాడు తీసుకున్నాడంటే మళ్ళీ ఇవ్వగలరా? సమర్థుడే కదా అనుకున్నాడు పెద్దోడు జ్ఞానంతో. చిన్నడు ఏమనుకున్నాడు? ఆ జ్ఞానం లేక వద్దులే, ఎందుకు ఉన్న చాక్లెట్ పోతుందేమో, డాడీ నా దగ్గర ఒకటే ఉంది ఇవ్వడానికి, ఇది నాకే సరిపోదు అన్నాడు. తండ్రి ఏమనలే, నవ్వి ఊరుకున్నాడు. పెద్దోడు ఏం చేశాడు? పోన్లే తీసుకో, ఎందుకంటే మనకు ముందే తెలుసు. ఇచ్చిన తర్వాత ఏం చేయొచ్చు. ఇచ్చిన తర్వాత ముందు ఇచ్చిన తండ్రే కాబట్టి మరి అడిగాడు, మరి మనం అడిగేద్దాం అనుకున్నాడు. ప్రజల అందుకే తీసుకో తండ్రి అని తండ్రి యొక్క సామర్థ్యం ఎరిగి
ఇచ్చేశాడు. ఇప్పుడు తండ్రికి ఎవరి వల్ల సంతోషం ఉంటుంది? పెద్దోడి వల్ల, చిన్నోడి వల్ల? పెద్దోడి వల్ల. ఎందుకంటే వాడు తనకున్న దాన్ని ఇచ్చాడు. ప్రజలా అలాగే తండ్రి పరీక్షించాడు. అక్కడ తండ్రికి చాక్లెట్ తినాలని ఆశ లేదు, కానీ పరీక్షించడానికి అడిగాడు అనమాట. ప్రజలా అలాగే దేవుడు కూడా అబ్రహాంని పరీక్షించాడు. ఈ అబ్రహాం ఏమంటాడో, ఎందుకంటే అబ్రహానికి ఇస్సాకు బాగా ఇష్టమని దేవుడికి తెలుసు. అందుకే నీకు ఇష్టమైనది అడుగుతాడు కొన్నిసార్లు. హల్లెలూయా. అందుకే ఏసై కంటే ఏది ఎక్కువగా ఇష్టంగా పెట్టుకోవద్దు. ఏదైనా ఏసై కంటే ఎక్కువ ఇష్టం పెట్టుకున్నాను ఆయన ఏం చేస్తాడు? అదే అడుగుతాడు. నాకు అదే కావాలంటాడు. అసలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే దేవుని తర్వాతే దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వండి, దాని తర్వాత మనుషులకు ఇవ్వాల్సిన స్థానాన్ని మనుషులకు ఇవ్వండి. అసలు అప్పుడు అని అడిగాడు, ఇవ్వు నాకు నీ ఇస్సాకే, వేరేదైనా ఇస్తాను ప్రభా, ఎక్కువ ఇస్తాను, ఎక్కువ ఇచ్చినా నాకు ఇస్సాకే కావాలి అన్నాడు. ఇంకేం చేస్తాడు? కానీ అబ్రహాము ఆ పరీక్షలో గెలిచాడు. నేను ఎవడు ప్రభా, ఉండనే ఒకడు ఉన్నాడు, కొన్ని ఇద్దరు ఉండుంటే ఒకరిని ఇచ్చి ఒకరిని ఉంచుకునేవాడిని, ఒకడే ఉన్నాడు, ఒకరిని కూడా నువ్వేం చేస్తున్నావు అడిగేస్తున్నావు, కానీ నేను ఇవ్వను అని అనగలడు. కానీ అనలేదు. అతని మనసులో విశ్వాసం కలిగిన వాడు అనుకున్నాడు, మృతుల సహితము తిరిగి లేపగల సమర్థుడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను దేవునికి ఇస్సాకుని ఇస్తే, ఆ ఇస్సాకు ఒకవేళ చనిపోతే మళ్ళీ ఆ చనిపోయిన డెడ్ బాడీని కూడా సజీవంగా లాజర్ను లేపినట్లు లేపేస్తాడు అని విశ్వసించాడు. తెలుసా? అందుకే తన పనులతో చెప్తాడు, ఇంకో మీరు ఇక్కడే ఉండండి, మేము ఇద్దరం వెళ్ళి ఇద్దరం వస్తాం. అసలు నిజంగా ఇద్దరం వెళ్ళిన తర్వాత ఇద్దరు రావడం కావాలి, ఎందుకంటే ఇస్సాకు అక్కడ బలి ఇచ్చేయాలి, ఒంటరిగా రావాలి. కానీ అక్కడ ఏమంటావు తెలుసా? మేము వస్తాం, మీరు ఇక్కడే ఉన్నట్టే అన్నాడు. అంటే అతనికి ముందే విశ్వాసం, నా కుమార్ని ముందు దేవుడికి ఇచ్చేస్తా, మరి తిరిగి దేవుడు నాకు ఏం చేస్తా? ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన అంత శక్తిమంతుడు, మృతులలో కూడా సజీవంగా లేపగల సమర్థుడు. అంటే లాజర్ని చనిపోయిన డెడ్ బాడీని లేపిన దేవుడు నా ఇస్సాకును కూడా లేపుతాడు. ఎందుకు అంటే వాగ్దాన పుత్రుడు. ఇతని వల్ల, ఇతని వాగ్దాన పుత్రుడు, ఇతని ద్వారా నువ్వు జనములకు తండ్రి అవుతావు అనే వార్తను ఇప్పుడు దేవుడు ఇచ్చేశాడు. అందుకే అబ్రహాము బాగా తెలుసు, మాట ఇచ్చిన వాడు మాట తప్పడు, ఆయన దేవుడు అని ఎరిగి విశ్వాసంతో ధైర్యం ఏం చేశాడు? అడిగా కదా ప్రభా తీసుకొని ఇచ్చేశాడు. ప్రజలా అయితే కత్తి పట్టుకొని ఆ రోజు బలిస్తున్న ప్రక్రియలో దేవుడు, ఆగు, ఆ బాలుడిని నువ్వు ఏమీ చేయకూడదు, వాళ్ళ మీద కత్తి రానివ్వకూడదు, నేను నిన్ను పరీక్షించడానికే వాళ్ళని అడిగింది, కానీ వాడు నాకు వద్దు, వాళ్ళు నీవే తీసుకెళ్ళిపో అని చెప్పి అక్కడ గొర్రె పిల్ల చూపిస్తాడు. నువ్వు బలి ఇవ్వాల్సిన ఆ గొర్రె పిల్లను కానీ ఇస్సాకుని, అంటే దేవుడు పరీక్షించడానికి అడిగాడు, కానీ తీసేసుకోవడానికి కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని పరీక్షలు పెడతాడు దేవుడు. ప్రజలా ఎందుకు పెడతాడో తెలుసా? మనల్ని ఓడించడానికో, ఇంకా మనకి బాధ ఎక్కువైపోయినట్టు చేయడానికో కాదు, దాంట్లో నుంచే మనల్ని దీవించి, దాంట్లో నుంచే మన పై పొజిషన్కి, ఉన్న స్థితి కంటే కూడా పై స్థితికి తీసుకెళ్ళడానికి దేవుడు ఏం పడతారు? పరీక్షలు పెడతాడు. ప్రజలా అందుకే ఏది జరిగినా నీకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవాని చిత్తమే. కొన్నిసార్లు మనం ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాం, దేవుడు పెట్టే పరీక్షలు ఉంటాయని చెప్తున్నాం. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఎలాగంటే ఒక ఉద్యోగం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మనం చాలా ఆనందిస్తాం, హ్యాపీగా అయిపోతాం. ప్రజలు జాయిన్ అయ్యే సమయానికి ఆటంకం వస్తుంది. మీకు అర్థమైందా? జాయిన్ అయ్యే సమయం ఏమొస్తుంది? ఆటంకం వస్తుంది. అప్పుడు మనకి ఎవరు గుర్తుకు వస్తారు? ముందు దేవుడు గుర్తుకు వస్తారు. ఎంతేంటి ప్రభావ ప్రార్థన చేస్తే వచ్చింది ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం కోసం అంత కష్టపడి తెల్లారేసి అన్ని ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. ప్రజలా నాకు ఇవ్వట్లేదు అని మనం అనుకుంటాం. పరీక్షిస్తున్నాడు అక్కడ. ఆయన ఉద్యోగం ఇవ్వడానికి కాదు, నీవు ఏం చేస్తావా అని పరీక్షించాడు. ప్రజలా కానీ నువ్వు అప్పుడు ఏం చెప్పాలి? దేవా నీ చిత్తమే, నాకు తెలుసు ఇది పోతే మరొకటి నువ్వు నిజంగా కొంతకాలంలోనే ఏం చేస్తాడో తెలుసా? ఎంతైతే పోయిందో దానికంటే రెట్టింపు ఇస్తాడు, శ్రేష్టమైన ఇస్తాడు. ప్రజలా ముందు నీ ఉద్యోగం పోయింది, నీ ప్రార్థన ఫలించక కాదు, పరీక్ష పెడుతున్నాడు అక్కడ. ప్రజలా అబ్రహాముని కూడా ఇస్సాకును ఇవ్వు అనింది తీసేసుకోవడానికి కాదు, ఏం చేస్తాడా అని పరీక్ష పెడతాడు. ఎందుకు ఆ పరీక్ష పెడతాడంటే ఆ పరీక్ష తర్వాత నేను రెట్టింపుగా దీవిస్తాడు, ఆ పరీక్ష తర్వాత నేను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా దీవించే ముందు పరీక్షిస్తాడు. ప్రజలా అందుకే మీరు చూసారా, మంచి మేలిమి బంగారము షాపులోకి వచ్చే ముందు దాన్ని అగ్ని పరీక్ష చేయబడుతుంది. అగ్ని దాన్ని పరీక్షించిన తర్వాతే, అంటే కాల్చబడిన తర్వాతే అది ఏమవుతుంది?
షాప్లోకి వస్తుంది. బంగారం ముందు మెరదంట. బంగారం చుట్టూ ఒక నల్లటి పదార్థం ఉంటుంది. అది భూమిలో నుంచి తీసినప్పుడు ప్రజల దాన్ని ఎంతో శుభ్రం చేసి 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 చివరికి దేంట్లో వేస్తారు? అగ్నిలో వేసి అగ్నిలో పరీక్షిస్తారు. ఆ పరీక్షించిన తర్వాత దానికి వెలుపు వస్తుంది. అందుకే దేవుడు మన జీవితం పరీక్షలు ఎందుకు పెడతారంటే ఆ పరీక్షల్లోనే మనం ఎక్కువగా పైకి వస్తాం, ఎక్కువగా నేర్చుకుంటాం, కొత్త అనుభవాలు వస్తాయి, కొత్త విషయాలు తెలుస్తాయి, మనం అనేక మందికి సహాయం చేసే స్థాయిలోకి వెళ్తాం. దాని తర్వాత పరీక్ష తర్వాత కొంచెం ఓర్చుకుంటే, విశ్వాసంగా నిలబడితే ఆ పరీక్ష తర్వాత 3 రెట్లుగా దీవిస్తాడు. ఆ అభివృద్ధి మనం ఊహించినంతగా ఉంటుంది. ప్రజల ఎందుకలా దీవించబడాలి? అలా దీవించడానికి ముందు మన జీవితంలో పరీక్షలను అనుమతిస్తాడు. ప్రజల మరొక విషయం మనం చూద్దాం. యోహాను గ్రంథము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23. ఒకడు నన్ను ప్రేమించిన యెడల అవును, వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని ఎదుకు వచ్చి వాని యొక్క నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు. చాలు. నన్ను ప్రేమించువాడంటే ఏంటి? ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. 4వ విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవునికి లోబడాలి. చెప్పండి, దేవునికి లోబడాలి. ప్రజల 4వ విషయం, దేవునిచ్చే కిరీటం మనం పొందుకోవాలంటే మన జీవితంలో దేవుని మాటకు విలువ ఇవ్వాలి. అంటే లోబడాలి. దేవుడు ఏది చెప్పాడో అది చేస్తే చాలు. దానికన్నా ఎక్కువ చేయవసరం లేదు, తక్కువ. దేవుడు ఏదైతే చేయమని చెప్పారో దానికి మనం ఏమవ్వాలి? విలువ ఇవ్వాలి. మరొక విషయం, 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము నీవు అనేక సాక్షులు ఎదుట నా వల్ల విన్న సంగతులను 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏం చేస్తామంట? ఒకరోజు ఏలుతామంట. అంటే ఏంటి? కొంత సహించుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ భూమి పైన యాత్రలో సహజం. ఏంటి సహజం? సమస్యలు, కష్టాలన్నీ సహజం. అది కొత్తగా ఏదో గుర్తు జరుగుతుందని మీరు ఎప్పుడు అనుకోవద్దు. కానీ దేవుడు మనం కలిగి ఉంటే ఆ సమస్యలన్నిటి మీద మనం ఏం చేస్తాం? జయిస్తాం. మనము ఏమై ఉన్నామంట? సైనికులమై ఉన్నాం. ఎవరి సైనికులమి? దేవుని సైనికులమి. ప్రజల సైనికులకి యుద్ధం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. యుద్ధం అనేది సైనికుడికి కష్టం, కొత్త కాదు. అది కష్టంగా అతను ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే అతని పని ఏంటి? యుద్ధంలోనే అతని పని ఉంటారు సైనికుడికి. ప్రజల అలాగే మనం భూమి పైన దేవుని సైనికులమి. కాబట్టి ఈ జీవితంలో కష్టాలు, శోధనలు, సమస్యలు వస్తాయి. కానీ వాటిని చూసి మనం భయపడకూడదు. వాటిని జయించే, వాటి మీద జయం ఇచ్చే యేసయ్యతో మన సహవాసము కలిగి ఉండాలి. జ్వరం వస్తే జ్వరం చూసి బాధపడకూడదు. జ్వరంకి ఏ మందు వాడితే, ఏ మెడిసిన్ వేస్తే తగ్గుతాదో అది చూడాలి. ప్రజలా హల్లెలూయా. ఇల్లు గురికవుతే ఇంటిని దేనితో కడిగితే క్లీన్ అవుతాడో ఆ సొల్యూషన్ ఎత్తుకోవాలి. అలాగే జీవితంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఆత్మహత్య అనుకోకూడదు, ఆత్మహత్య చేసుకోవాలని ఊహించుకోకూడదు. కానీ దాన్ని పరీక్ష ఎలా పరిష్కరించుకోవాలో చూసుకోవాలి. పరిష్కరించాలి అంటే దేవుడికి మాత్రమే అది మన జీవితంలో సాధ్యం. ఎవరు చేయని అసాధ్యమైన కార్యాలు ఆయన సాధ్యపరుస్తాడు. ప్రజలా కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? కిరీటాన్ని మనం ఎలాగా పొందాలి? కిరీటాన్ని పొందాలంటే ఒక అద్భుతమైన 5 విషయాలు ఉన్నాయి. ఒకటి, పాపానికి ఏం చెప్పాలి? నో అని చెప్పాలి. రెండోది, మన సిలువను మనము మోసాలి. మన సిలువను మనం మోసుకుంటూ ప్రభువుని వెంబడించాలి. సిలువను మోయడం అంటే ఇక్కడ క్షమించడం. అది కష్టంగా అనిపించినా సరే దేవుడి కోసం మనం చేయాలి. ప్రజలా ఇతరులను క్షమించడం, పరిశుద్ధంగా జీవించడం, రోజు వాక్యం చదవడం, రోజు ప్రార్థన చేసుకోవడం, ఇదంతా దేనితో సామాన్యంగా ఉన్నాయి? సిలువను మోయడం. 3వ విషయం మనం ఆలోచించినప్పుడు దేవుడు పెట్టే పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలను మనం ఏం చేయాలి? రాయాలి. అంటే దాన్ని రాసినప్పుడు మనకి ప్రమోషన్ ఉంటుంది, పై స్థితి ఉంటుంది, పై క్లాస్కి వెళ్తాం, పైకి వస్తాం. ప్రజలు 4వ విషయము దేవునికి లోబడాలి. 5వ విషయము సమస్తాన్ని సహించుకోవాలి, కొంచెం ఓర్చుకోవాలి. ప్రజలు మనసుకి చెప్పు, మన కొన్నిసార్లు మన ప్రాణము మనం తొందర పడిపోవాలి. అంటే మన లోపల ఆంతర్యం ఏమవుతుంది? నువ్వు దేవుని బిడ్డవు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నీకు ఈ కష్టాలు? ఎందుకు ఈ ఇబ్బందులు? ఎంతకాలం ఈ ఇబ్బందులు? అప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు చెప్పుకో. నా ప్రాణమా, నాలో కుణుగిపోకుము, నాలో నువ్వు ఎలా తొందరపడుచున్నావు? యెహోవా యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనో నేను ఆయన యందు నమ్మిక ఉంచుతాను.
అంటే మన ఆత్మకు మనం చెప్పుకోవాలంటే ఏమని, నువ్వు తొందరపడకు, పైన దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పాం కదా, ఆయన ఈరోజు కాకుండా రేపైనా నీకు మంచి, ఈరోజు సోదరుగా ఉన్నా కష్టంగా ఉన్నా మళ్ళీ ప్రార్థన చేద్దాం, మళ్ళీ ప్రయత్నం చేద్దాం. దేవుడు మాత్రం మనలో విడిచిపెట్టడం విశ్వాసంతో మన గుండె ముందు మనం చెప్పుకుంటే అప్పుడు మన ఇతరులకు ఏం చేయొచ్చు. ముందు మనకి చెప్పుకోలేదు అనుకుంటే ఇతరులకు మనం చెప్పలేము కదా. ముందు మనం ధైర్యం ఉంటేనే ఇతరులకు ధైర్యం చెప్పగలం, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇతరులకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పగలం. మనమే బాగుపడి ఇతరులకు చెప్పలేము కదా. అందుకే మన ప్రాణానికి మనం ఏం చెప్పుకోవాలి. కొన్నిసార్లు మన గుండె తొందరపడిపోతుంది, మనలోనే తొందరపాటు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన గుండెకి మనం చెప్పుకోవాలి, నువ్వేమి తొందరపడకు, పైన ఉన్న దేవుడి సమస్తాన్ని చూస్తున్నాడు, తగిన కాలం ముందు బహుగా దీవిస్తాడు. ఆయనకి చెప్పాం కాబట్టి అన్ని ఆయన చక్కబడతాడు, ఆయన సమస్తమును బహుగా చేసి ఉన్నాడు. ఇచ్చిన వాక్య దేవుడు మన వినికిలలో దీవించును గాక. ఆమె అందుకన్నా చూసుకున్నాం. నాతో కలిసి ప్రార్థన ఏకీభవించండి. ఎక్కడైనా మీకు బలహీనతలు ఉంటే అక్కడ ఒక చేతిని పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపుకి ఎత్తండి. మనమందరం ప్రార్థనలు ఏకీభవిస్తుండగా పరలోకమందున్న దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు. ఆమె మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ ప్రజల కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యం ఫలింపచేయండి. కిరీటాన్ని పొందాలంటే దేవా ఈరోజు అనేక విషయాలు మనం తెలియజేస్తావు ప్రభా. పాపానికి నో చెప్పమన్నావు తండ్రి. అదేవిధంగా తండ్రి రోజు కూడా సిలువను మోయమన్నావు ప్రభా. నీవు పెట్టి ఎగ్జామ్స్ ఆ పరీక్షలను రాయమన్నావు, మీకు లోబడమని చెప్పావు, దాని తర్వాత సహించమని చెప్పావు. ఈ విషయాలు మేము చేసినప్పుడు దేవా మా జీవితం నీవిచ్చే కిరీటము, ఆ కిరీటానికి సంతోషంగా ఉన్న ఆశీర్వాదము, అభివృద్ధి, మహిమ, నీవిచ్చే జ్ఞానము, నీవిచ్చిన ఆ గొప్ప బ్లెస్సింగ్ ను అనుభవిస్తామని తెలియజేస్తావు. విన్న వాక్యం మా అందరిలో ఫలింపజేసి మమ్మల్ని అందరూ దీవించి బలపరచండి. అదేవిధంగా మీ ప్రజలు ఎక్కడ చేతిని పెట్టారో ప్రభా, అక్కడ తల మొదలు నుండి పాదాల వరకు యేసుక్రీస్తు వారి నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. నరాల్లో బలహీనత ఉన్న, కంటిలో బలహీనత ఉన్న, చెవుల్లో బలహీనత ఉన్న, పంటిలో సమస్యలు ఉన్న, గుండె సమస్యలైనా, లివర్ సమస్యలైనా, కిడ్నీ సమస్య అయినా, అది ఇంటెస్టైన్ల సమస్య అయినా, అది ఎక్కడ ఎటువంటి సమస్య అయినా, స్త్రీలకు సంబంధించిన బలహీనతలు కానీ, పురుషులకు సంబంధించిన బలహీనతలు కానీ, దాని పేరు ఏదైనా ఇప్పుడు యేసుక్రీస్తు వారి నామములో ఎందరైతే ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో వారిని విడిచిపెట్టి పొమ్మని దేవునిచ్చిన అధికారముతో దేవుని సేవకుడిగా యేసు నామములో విడిచిపెట్టిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో విడిచిపెట్టిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. దేవుని ప్రజలను గృహాలను ఇబ్బంది పెడుతూ శ్రమకు పాలు చేస్తున్న చీకటి శక్తులన్నిటిని యేసు నామములో విడిచిపెట్టిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడు మీ దేహాలకు కలుగునుగాక. దేవ కోర్టు సమస్యతో బాధపడుతున్న వారికి ఆ కోర్టు సమస్య మీద జయము దయచేయండి. దేవ వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ కార్యములను చాలా ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భాలను తెరిచి మంచి గర్భఫలమునిచ్చి ఆశీర్వదించండి. దేవ పై చదువులు చదవాలని ప్రయత్నం చేస్తున్న వారు మంచిగా చదువుకునే కృపనివ్వండి. కుటుంబంలో మార్పు లేక, కుటుంబంలో రక్షణ లేక, రక్షణ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకి గొప్ప రక్షణ ఆనందాన్ని నీవే దయచేయండి. గృహాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కొరవై ఇబ్బంది పడుతున్న వారికి దేవా శాంతిని, సమాధానం ఇవ్వండి. నీ ప్రజల కోసం నూతన ద్వారాలు, నూతన మార్గాలు నీవు తెలిచి నీ ప్రజల పక్షాన ఆశీర్వాదకరంగా వారిని తీర్చిదిద్దండి. వారి ప్రయత్నాలను దీవించండి. ఈ వారం అంటే వారు ఏ ప్రయత్నాలు చేస్తున్నా మీ చిత్త ప్రకారం ఆ ప్రయత్నాలను ఫలించునుగాక. యేసు నామములో దేవా నీవే స్వయంగా వెళ్ళి నీ సన్నిధిని పంపించి నీ ప్రజలు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా వారి పని పట్లలో మీ చిత్త ప్రకారము ఆ పనులన్నీ నీవే సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో విసఫలం అవునుగాక, యేసు నామములో విసఫలం అవునుగాక. మీరందరూ యేసుక్రీస్తు వారి నామములో దీవించబడుదురు కాక. అదేవిధంగా తండ్రి ఎందరైతే దేవా అర్పణలు అర్పిస్తూ ఉన్నారో ప్రభా తండ్రి యేసయ్య, అవి దశమ భాగములైనా, కృతజ్ఞత అర్పణలైనా, స్వేచ్ఛ అర్పణలైనా, ప్రతిష్ఠిత అర్పణలైనా తండ్రి మిమ్మల్ని ప్రేమించి మీ పరిచర్యను ప్రేమించి ఎందరైతే ఉత్సాహాన్ని ఇచ్చి వారిని నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభా, ఎందరైతే ఉత్సాహంగా ఇస్తున్నారో నా దేవుడు నాకు బలం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నా దేవుడు నా పరిపాలనను దీవించాడు, నా దేవుడు నాకే కొదువు చేయలేదు, నా దేవుడు నేను గణపరుస్తాను, నా దేవుడు నేను అర్పించి ఆరాధిస్తానని ఎందరైతే దేవతను ఆలోచన కలిగి ఉన్నారో వారందరికీ రావాల్సిన ఫలము వారికి దయచేయండి. వారి కష్టాజీతని దీవించండి. ఎందరైతే ఏమి ఎవరైనా స్థితిలో ఉన్నారో వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోయా. వారి హృదయం ఇస్తుండగా వారి హృదయాలు నీవే అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. వారు కూడా అందరి వల్లే దేవ అర్పణలు అర్పించి మిమ్మల్ని గణపరిచే కృప వారికి దయచేయండి. మీ పిల్లలందరి చేతుల్లో బలపరచండి. వారి కష్టాజీతాన్ని దీవించండి. వారి కష్టాజీతము వారు, వారి కుటుంబము, వారి బిడ్డలు అనుభవించే కృప
దయచేయండి. వారి కష్టాజీతం వృధాగా పోకుండా, సివి చట్టిలో వేసినట్లు పోకుండా, అది అన్నిల పాలు కానీ, డాక్టర్స్ పాలు కానీ, మెడిసిన్స్ పాలు కానీ, వృధాగా అప్పుల పాలు కానీ దేవా వెళ్ళిపోకుండా, లోన్స్ పాలైపోకుండా వారి కష్టం వాళ్ళకి నిలబడడానికి మీరు సహాయం చేయండి. వారి కష్టాజీతం చుట్టూ మీ అగ్ని కంచి వేసి వారి అక్కలన్నీ కూడా నువ్వు తీర్చి బలపరచమని, నీ కృపతో వాళ్ళని దీవించండి, నీ కృపతో వాళ్ళని ఆశీర్వదించండి. వారి జీవితంలో ఏ ఆశతో కలిగి ఉన్నారు, ఈ పని అవుతే బాగుండు, ఈ కార్యం అవుతే బాగుండు, ఈ శుభకార్యం జరిగితే బాగుండు, ఈ కార్యం నా జీవితంలో చూస్తే బాగుండు, ఈ దినము నేను వస్తే బాగుందని ఎవరెవరైతే ప్రభా, మీ ప్రజలు ఎందరైతే ప్రభా ఏ కార్యం కోసము దీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్నారు, యేసు నామములో ఇప్పుడే దేవుని సన్నిధిలో వారి దేవుని చిత్త ప్రకారము ఇప్పుడే ఆ కార్యము వారికి అనుగ్రహింపబడును గాక. లెట్ బి హ్యాపెన్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో అది ఇప్పుడే జరిగిపోవును గాక. దేవా, నీ ప్రజలకు అన్నింటిని తుడిచి వాళ్ళు ఇబ్బంది పెడుతున్న కష్టము, దుఃఖము ఏదైనా సరే దేవా దాన్ని నీవే తీసివేసి వారి గుండెలకు శాంతినివ్వండి. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో సమాధానం ఇవ్వండి, మనశ్శాంతిని ఇవ్వండి, వారి దేహాలకు ఆరోగ్యం ఇవ్వండి, వారి ఆత్మస్థితిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి గృహాలను దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారి పనిపాట్లను దీవించండి, వారికి మంచి ఆయుష్నిచ్చి, మంచి ఆరోగ్యంతో కొన్న దీర్ఘాయుష్నిచ్చి, నిత్య ఆనందము వారి తలల మీద పెట్టి వారి నిత్య సంతోషములతో రక్షణ వస్త్రములు వారికి ధరింపజేసి వారి అక్కలను తీర్చి బలపరచమని యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు వారి నామములో చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీరు సిలువ వస్తారు, దాంతో పురుషులు వచ్చి దేవుని